Today we are discussing the mains group 1 question paper that is recently held, means that's just last Sunday, 2 days back. That is Telangana movement and state formation paper. Okay. First of all, I am very glad to tell you that the questions which I or our institute has dictated or formulated or conducted test series could be just you can I'll read out the questions and read out the questions which came in the ఎగ్జామినేషన్. అంటే ఏ రకంగా మేము క్లాస్ రూమ్లో నేను చెప్పానో ఈ మొత్తంలో మెయిన్స్ కోచింగ్ అప్పుడు కావచ్చు, రెగ్యులర్ క్లాసుల్లో కావచ్చు, వాటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా చెప్పింది మీకు తెలంగాణ హిస్టరీలో కూడా ఇదే రకంగా, ఇండియన్ హిస్టరీలో కూడా ఇదే రకమైన విశ్లేషణ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రతి ప్రశ్నకు చూడండి క్రిటికల్ అనాలిసిస్ అనేది ఎక్కడా కనిపిస్తూనే ఉంది. ప్రతి ప్రశ్న అనలిటికల్గానే ఉంటూ ఉన్నది. అది ఒక్కొక్క ప్రశ్న గురించి చెప్తున్నప్పుడు చెప్తాను నేను. సో లెట్స్ బిగిన్ విత్ ద ఎక్సర్సైజ్. అండ్ అన్ని ప్రశ్నలు కూడా ఎటువంటివి ఉన్నాయంటే మీ ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీ, అంటే మీ మైండ్ క్రిటికల్గా అనలిటికల్గా చేస్తే తప్ప రాయలేని ఆన్సర్లు. ఒట్టిగా స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కాదు రాయాల్సింది. సో దట్ ఈస్ వాట్ లెట్స్ సీ ఇన్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్, యాజ్ యూ నో ఇట్ ఈస్ 150 మార్క్స్ క్వశ్చన్ పేపర్. కంప్లీట్ 150 మార్కులు కవరేజ్ అవుతున్నాయి. దీంట్లో మొదటి ప్రశ్న, ఎగ్జామిన్ ద ఎక్స్టెంట్ టు విచ్ ద ఫర్మాన్ ఆఫ్ ముల్కీ రూల్స్ ఇష్యూడ్ బై ద నిజాం ఇన్ 1919 were beneficial in matters of education and employment in the Hyderabad state. కంపల్సరీ క్వశ్చన్స్. కంపల్సరీ క్వశ్చన్స్లో ముల్కీ రూల్ ఏ రకంగా అయితే, అది ముల్కీ ఫర్మాన్ 1919 ఫర్మాన్ గురించి రాస్తున్నాడు. 1919 ఫర్మాన్ ఏ రకంగా ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ప్రభావం చేసింది అని చూపిస్తాయి. ఎక్స్టెంట్ ఆఫ్ టు విచ్ ఫర్మాన్ ఆఫ్, ఇదే ఫర్మాన్ నిజాం ఫర్మాన్లో మనం మాట్లాడుకున్నది. ఈ డొమైసిల్ రూల్స్, 15 ఏళ్ల నివాసం, 15 years ఆఫ్ రెసిడెన్స్, ఇట్లాంటివంతా రాస్తూ ఎవరు గుర్తించబడతారు లోకల్గానే రూల్స్ రాస్తూ ఇవంతా ఉన్నాయి. దట్స్ వాట్ దిస్ క్వశ్చన్ ఈస్. ఇది మనం క్లాస్లో డిస్కస్ చేసాం, ఎగ్జామ్లో రాసుకుంటున్నాం. మీకు ఇచ్చిన క్వశ్చన్స్లో కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాను, ఎగ్జామిన్ ద ముల్కీ రూల్స్. మనకు ఫైనల్గా ఒక 25 ప్రశ్నలు ఇచ్చిన క్రమంలో ఏం క్వశ్చన్ ఇచ్చామంటే, write the history of Mulki issue since Mahbub Ali Khan period till the formation of Telangana state. Critically observe the Mulki issue as an issue, one of the main issues of movement for separate state. This is a question we have discussed, as we have discussed in a bigger framework, అంటే లార్జ్ ఫ్రేమ్వర్క్, పెద్ద క్యాన్వాస్లో డిస్కస్ చేసాం. మొదటి నుంచి అంటే 1880s నుంచి మీర్ మహబూబ్ అలీ ఖాన్ నుంచి తర్వాత కాలం వరకు మొత్తం ముల్కీ ఇష్యూస్ ఉంది ఏమన్నాం. దాంట్లో పార్టీ క్వశ్చన్ 1919 ఫర్మాన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ అండర్ విచ్ ద తెలంగాణ ప్రజా సమితి వాజ్ ఫార్మ్డ్ అండ్ అసెస్ ఇట్స్ వర్క్ ఇన్ ద వేక్ ఆఫ్ తెలంగాణ మూమెంట్. 1969 మూమెంట్, పోస్ట్ 1969 మూమెంట్, హౌ ద పీపుల్స్ మూమెంట్ ఎంటర్డ్ ఇన్ టు పొలిటికల్ మూమెంట్. ఏ రకంగా ప్రజా ఉద్యమం రాజకీయ ఉద్యమంగా మారిందో దీన్ని డిస్కస్ చేస్తూ రాయండి అని చెప్పారు. అంటే మదన్ మోహన్, తర్వాత టీపీఎస్ ఫార్మేషన్, తర్వాత ఈ టీపీఎస్ ఏ రకంగా తెలంగాణ ఆకాంక్షలను ప్రతిబింబించింది, నెక్స్ట్ ఎట్లా వచ్చింది, సర్కమ్స్టాన్సెస్ అండర్ విచ్ టీపీఎస్ వాజ్ ఫార్మ్డ్ అండ్ అసెస్డ్ ఇట్ వర్క్. ఫస్ట్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్. ఉద్యమం మెల్లగా చల్లబడుతున్న కాలంలో ఈ పీపుల్స్ కన్వెన్షన్ జరగడం, మదన్ మోహన్ లాంటి వాళ్ళు కన్వీనర్ కావడం, దెన్ అగైన్ చెన్నారెడ్డిల వంటి రావడం, దెన్ ఎలక్షన్స్. టిల్ ఎలక్షన్స్ వీ హ్యావ్ టు అసెస్ అండ్ అనలైజ్ ద ఇష్యూ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి. నెక్స్ట్, ద యూనిక్ జాగ్రఫికల్, పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామిక్ ఫీచర్స్ హెల్ప్డ్ తెలంగాణ టు అసర్ట్ ఇట్స్ డిస్టింక్ట్ కల్చరల్ ఐడెంటిటీ. డిస్కస్ వాట్ క్వశ్చన్ వీ హ్యావ్ గివెన్. నేను ప్రత్యేకించి 25 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ 25 ప్రశ్నల్లో
మొట్టమొదటి ప్రశ్న, తెలంగాణ's identity is very distinct. Justify the distinctiveness as the reason for separate statehood. Unique geographical, political, social, economic features. This is what the question is. The first question రాయించి మీకు ఎట్లయితే ఇప్పుడు డిఫరెంట్ క్లాసెస్లో రాయిస్తున్నాము, మెయిన్స్లో ఇంట్రో, కంక్లూజన్, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్, సేమ్ థింగ్. ఈ డిస్టింక్టివ్నెస్, ఈ క్వశ్చన్ క్లియర్గా చూడండి. నేను అంటే క్లాస్లో ఇచ్చి తర్వాత ఈ 25 ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా చెప్పినవి. తెలంగాణస్ ఐడెంటిటీ ఈజ్ వెరీ డిస్టింక్ట్. జస్టిఫై ద డిస్టింక్టివ్నెస్ యాజ్ ద రీజన్ ఫర్ సెపరేట్ స్టేట్హుడ్. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, జాగ్రఫికల్, పొలిటికల్, సోషల్, ఎకనామిక్ ఫీచర్స్ అని రాశారు. బట్ వాట్ ఈస్ ద క్వశ్చన్? ద సేమ్ క్వశ్చన్. డిస్టింక్టివ్నెస్ అండ్ కల్చరల్ ఐడెంటిటీ డిస్కస్. నెక్స్ట్, the appointment of States Reorganization Commission was in the backdrop of growing demand for the establishment of linguistic states in the country. This is SRC, States Reorganization Commission. And what we have to write is, this is nothing but, in all the questions we are talking about the background. And the second one is context. Mains lo ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎనీ క్వశ్చన్, బ్యాక్గ్రౌండ్ అండ్ కాంటెక్స్ట్. ఇఫ్ యు నో ద బ్యాక్గ్రౌండ్ అండ్ కాంటెక్స్ట్, యు ఆర్ రెడీ టు స్టార్ట్ ద ఆన్సర్ రైటింగ్. దెన్ యూ కెన్ ఫ్లో. ఈ బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్టే ఇక్కడ అడిగింది. ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎస్ఆర్సి వాజ్ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ గ్రోయింగ్ డిమాండ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. ఏపీదే పెద్ద క్లాసిక్ ఎగ్జాంపుల్. 1947 తర్వాత ఏమేమి కమిటీస్ వచ్చాయి? ధార్ కమిటీ, జేవిపి కమిటీ, డిమాండ్ ఫర్ సెపరేట్ స్టేట్హుడ్. ఏది? ఆంధ్రప్రదేశ్. ఈరోజు తర్వాత ఫామ్ అయిన ఆంధ్ర తర్వాత ఆంధ్రప్రదేశ్, అదొక ఎగ్జాంపుల్. తర్వాత ద నెసెసిటీ టు రీఆర్గనైజ్ ద ఇండియన్ యూనియన్. వై? బికాస్ దేర్ ఆర్ సో మెనీ ప్రిన్స్లీ స్టేట్స్, సో మెనీ ఓల్డర్ డివిజన్స్ వేరే రకంగా ఆగి ఉన్నాయి. వీటినంతా రీఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో దట్ బ్యాక్గ్రౌండ్ యూ హ్యావ్ టు డిస్కస్. Next, the safeguards given to Telangana in the gentleman's agreement fulfilled the aspirations of the people. Analyze. What was the question I have given and asked? Critically evaluate the points in gentleman agreement. Were they safeguarding the interests of Telangana? Question. Critically evaluate the points in gentleman's agreement. Were they safeguarding the interests of Telangana? Telangana's economic interests, particularly in agriculture, safeguards given to Telangana in the gentleman's agreement fulfill the aspirations of people. Analyze. What is the question? Same. Exam ku mundu ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు రాసుకొని, మీకు ఇప్పుడైతే ఎట్లయితే చెప్తుంటామో మెయిన్స్ ఎగ్జామ్కి రాసుకోవడానికి మొత్తం తయారు చేసి పెట్టుకోండి, అక్కడ పోయి రాయడమే. అట్లా రాయించిన 25 క్వశ్చన్స్ చదువుతున్నాను నేను. నా దగ్గర 25 ఉన్నాయి, ఇక్కడ వచ్చిన 25 ఉన్నాయి. నెక్స్ట్, తెలంగాణస్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ పర్టికులర్ ఇన్ అగ్రికల్చర్, ఇరిగేషన్ అండ్ పవర్ వర్ హైలీ డిస్క్రిమినేటెడ్ ఇన్ 1960s. ఎగ్జామిన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద background. For 1969 movement, we are discussing it here. Okay, economic interest, particular agriculture, irrigation. So much of neglect in Telangana, in United Andhra Pradesh, like Pochampad, Nizam Sagar, tarvata chala projects yokka ayakattu taggincheyadam. Even in Nagarjun Sagar's commission itself, the problems and allocations in agriculture, everything we have discussed in the classroom. This is a question. The dynamics of cultural revivalism in Telangana after 1990 found expression in the demand for separate statehood. Comment. This cultural revivalism అన్న పదాన్ని నేను రాయకండి, లేకపోతే రివైవలిజం అనొద్దు అనేది నా సిద్ధాంతం. రివైవలిజం అంటే తెలంగాణలో కల్చర్ పోయింది, ఇప్పుడేదో మళ్ళీ కొత్తగా మొదలు పెడుతున్నారని. పాపులర్ పర్సెప్షన్లో టీవీలో ఇస్తలేరు కానీ బతుకమ్మ ఆడుతూనే ఉన్నారు.
తర్వాత పేరేంటి సమ్మక్క సారక్క నడుస్తూనే ఉంది, ఏదో కొత్తగా మళ్ళీ మొదలు పెట్టలే రివైవలిజంకి. బట్ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ ద లాస్ట్ ఫేజ్ ఆర్ ద మిడిల్ ఫేజ్ ఆఫ్ దిస్ మూమెంట్ ఈస్ this we popularized. So I proposed పాపులరైజేషన్ అనాలి కానీ రివైవలిజం అనకూడదు అని నేను ఎప్పుడూ మాట్లాడతాను. ఐ డిఫర్ విత్ దట్ వర్డ్ ఇన్ తెలంగాణ మూమెంట్. ఎందుకంటే రివైవలిజం అంటే ఏంటి, ఏదో నశించిపోయింది ఇంకా మళ్ళీ మొదలు పెట్టాలి. తెలంగాణ కల్చర్ ఎప్పుడు నశించలేదు, సప్రెస్ అయి ఉండొచ్చు, అది పాపులర్ కల్చర్గా ప్రొజెక్ట్ కాకపోవచ్చు, బట్ ఇట్ వాస్ నాట్ రివైవింగ్. సో పాపులరైజేషన్ ఆఫ్ కల్చర్ అని మాట్లాడడం కరెక్ట్ అంటూ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్లాస్ రూమ్లో. సో ఎవ్రీథింగ్ ఈజ్ హౌ పాపులర్ ఇమేజెస్, హీరోస్, హీరోయిన్స్, festivals, fairs, even food habits were made popular so that they can have the identity of Telangana. This is the question. Was the appointment of Sri Krishna committee a meaningful exercise or a mere ploy to buy time? Comment in the light of its recommendations. Sri Krishna committee యొక్క సిఫార్సులు ఏమిటి, నిజంగా అవి ఏమైనా ఉపయోగపడ్డాయా, లేకపోతే టైం బయింగ్ టాక్టిక్గా, అంటే కాలయాపన చేసే ఒక ఎత్తుగడన? క్లాస్ రూమ్లో మాట్లాడుకున్నప్పుడు స్పష్టంగా మాట్లాడడం ఇది ఒక పనికిరాని ఎక్సర్సైజ్ అని. ఎందుకంటే మొత్తం చేసి ఏం చేశారు, ఐదర్ ఆర్ అని ఒక 6 పాయింట్స్ ఇచ్చారు. అల్టిమేట్గా ఏమి ఇచ్చిండ్రు, మేము ఇది చెప్తున్నాం అయితే ఈ పాయింట్ మాత్రం సరైంది కాదు, ఇది చెప్తున్నాం ఈ పాయింట్ అవసరం లేదు. చివరికి ఏం చెప్పిండ్రు, స్టేటస్ కో దగ్గర ఆపిండ్రు. స్టేటస్ కో దగ్గర ఆపి, స్టేటస్ కో అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నదో అట్లే ఉన్నది, అంటే తెలంగాణ ఆంధ్ర కలిసే ఉండని, అయితే తెలంగాణ కొన్ని వరాలు ఇస్తే అయిపోతుంది. ఎట్లాంటి వరాలు, తెలంగాణ రీజనల్ కమిటీలు లాంటివి, అంటే కొన్ని అడ్రస్ చేయండి అని. అది 1960లలోనే ఫెయిల్డ్ ఎక్సర్సైజ్, జెంటిల్మెన్ అగ్రిమెంట్ తర్వాత మళ్ళీ ఆ ఫెయిల్డ్ ఎక్సర్సైజే చేయమనడం ఏంది? దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక డేంజరస్ చాప్టర్ ఒకటి ఉంది కమిటీలో, చాప్టర్ 8 అని. దాంట్లో వీళ్ళని అడగనివన్నీ ప్రస్తావించారు. అతికిపోవడం అంటే ఏమిటి, అదే అంటే ఎట్లా ఉద్యమాన్ని అణచాలే. తెలంగాణలో పత్రికల్లో జర్నలిస్టులు, మేనేజ్మెంట్లేమో ఆంధ్రవి, జర్నలిస్టులు తెలంగాణ వాళ్ళు, కాబట్టి ఇది జాగ్రత్తగా చూడాలి, జర్నలిస్టులను కట్టడి చేయాలి. ఇది చెప్పమని ఎవరు చెప్పిండు కమిషన్కు? అంటే జర్నలిస్టులను నువ్వు కట్టడి చేయమని చెప్తావా, ఆస్పిరేషన్స్ ఉండకూడదని చెప్తావా, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించమని చెప్తావా? ఇదే కమిషన్ ఇవ్వాల్సిన తీర్పు. అది శ్రీకృష్ణ కమిషన్కున్న వ్యతిరేకత తెలంగాణలో, అది మీరు ఇక్కడ డిస్కస్ చేయాలి. ఇదే కామెంట్ ఇన్ ద లైట్ ఆఫ్ ఇట్స్ రికమెండేషన్స్. Critically assess the role of main civil society organizations in Telangana in 1990s, articulating for the cause of statehood. All the groups, all the organizations, ఎటువంటివి డిఫరెంట్ పొలిటికల్ ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటి పాత్ర ఏమిటి, ఏ రకంగా ఇవి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయాయి 1990స్లో, అది రాయాలి. ఇది చాలా ఉద్యమాలు, చాలా సంస్థల పేర్లు రాసుకున్నాం, అవంతా కూడా మెయిన్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్. Then Girglani committee మీద క్వశ్చన్ ఇది. This Girglani committee appointed to study the issues of employees laid bare the large scale discrimination against Telangana. తెలంగాణలో ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయం మీద అపాయింట్ అయిన కమిటీ గిర్గ్లానీ కమిటీ. ఈ గిర్గ్లానీ కమిటీ రికమెండేషన్స్ ఏమిటి, ఇంప్లిమెంట్ అయ్యాయా, దాన్ని ఇక్కడ ఎగ్జామిన్ చేసేది ఉంది. ఓకే, కామెంట్. నిజానికి గిర్గ్లానీ కొన్ని వందల అతిక్రమణలను, అంటే 100 మిస్టేక్స్ని చూపించాడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఎంప్లాయీస్ పట్ల ఏం జరిగిందని. బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ ఏ ఫ్యూ టాపిక్స్ లైక్ నాన్ అపాయింట్మెంట్, దట్ ఈస్ అసలు ఉద్యోగమే ఇవ్వకపోవడం, లేకపోతే తప్పుగా నాన్ తెలంగాణైట్స్కి ఉద్యోగాలు ఇవ్వటం. 2 ప్రమోషన్లు, గ్రెడేషన్లు, ట్రాన్స్ఫర్లు, సర్వీస్ కండిషన్స్, వీటిలంతా తెలంగాణకు ఎట్లా అన్యాయం జరిగింది, వాట్ వర్ ద మోడ్స్ or what was the modus operandi of the discrimination by Andhra ruling class with regard to Telangana employees, that we have to discuss here. The attempts to declare Hyderabad state as free zone evoked unprecedented administrations all over Telangana. Elucidate. నేను మీకు ప్రతిసారి చెప్పాను, అన్ని క్వశ్చన్స్ చూడండి, ఎలుసిడేట్, ఎగ్జామిన్ ఇట్లా వస్తుంటాయి.
అంటే అర్థం ఏంటి? మీకు మ్యాటర్ దాంట్లో మెటీరియల్ కాదు వాళ్ళకి కావాల్సింది. అంటే ఎన్ని పాయింట్లు రాస్తున్నారో రాస్తారు. మీ అనలిటికల్ ఆస్పెక్ట్ కావాలి వాటికి. విశదీకరించండి, వ్యక్తీకరించండి, పరిశీలించండి, విశ్లేషణ చేయండి, చర్చించండి. ఇవంతా ఏమిటి? దే ఆర్ ఆల్ అడ్జెక్టివ్స్. ఇట్ డినోట్స్ సమ్ క్వాలిటీ. నాట్ దట్ దే ఆర్ సేయింగ్ దట్ ఈ ఫ్రీ జోన్ గురించి రాయండి, ఫ్రీ జోన్ తీర్పు ఏమన్నారో రాయండి. కాదు, ఇదేమైంది అంటే అటెంప్ట్స్ evoked unprecedented agitations. ఇప్పుడే మొత్తం అసలు 14F నేను చెప్పాను, ఉద్యమం ఇట్లా లో హై టైడ్స్లో పోతున్నది. లోయబ్ వచ్చినప్పుడు ఒకసారి లోయబ్ వచ్చింది, కానీ 14F వాజ్ ద డెటోనేటింగ్ పాయింట్. విత్ 14F హైదరాబాద్ ఈజ్ బికమింగ్ ఏ ఫ్రీ జోన్. హైదరాబాద్ ఏదైతే ఒక జోన్ కింద ఉండి తెలంగాణ వాళ్ళకు ఉద్యోగానికి ఉండిందో, ఇట్ వాజ్ డిక్లేర్డ్ ఫ్రీ జోన్ అండ్ సడన్లీ పీపుల్ స్టార్టెడ్ ఫైటింగ్ అగేన్స్ట్ ఇట్. సో దాంతో కేసీఆర్ మన నిరాహార దీక్ష, ఉద్యోగుల గర్జన సభ సిద్దిపేట, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్, అండ్ ఫైనల్లీ నిరాహార దీక్ష అండ్ December 9th డిక్లరేషన్ ఆఫ్ చిదంబరం. ఇది జరిగింది. సో ఈ 14F తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పేసింది. దట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, డిస్కస్ ద రోల్ ఆఫ్ మేజర్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద మూవ్మెంట్ ఫర్ సెపరేట్ తెలంగాణ స్టేట్స్. ఇది చాలా బ్రాడ్ టాపిక్, వీ హ్యావ్ డిస్కస్. ప్రతి పార్టీ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వాళ్ళ రోల్ ఏంటి? మెయిన్ పొలిటికల్ పార్టీస్ అంటే ఏమిటి? ఇవే కదా మేజర్. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, ఈ మూడు మేజర్, మిగతావంతా మైనర్. ఈ మూడు మేజర్ రాసి మిగతా వాటికి కూడా ఒక్కొక్క మాట రాయొచ్చు. సిపిఐ, సిపిఎంలో కూడా. టీడీపీ ఏం రాస్తాం? ఎస్ అంటది, నో అంటది, ఎస్ అంటది, నో అంటది, రెండు కళ్ళు అంటది. చివరికి 9th December తెలంగాణ మూమెంట్, తెలంగాణ డిక్లరేషన్ చిదంబరం ఇచ్చింది వెనకబోవడానికి కారణం చిదంబరం ఈ మన టీడీపీనే. ఎట్లా చేసిండు? మాస్ రెసిగ్నేషన్స్ చేసే డ్రామా అంతా చంద్రబాబు ఆడించింది. ఈరోజు మనం బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతున్నాం, ఇంత జరిగిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత మాట్లాడుకుంటున్నప్పటికీ ఇది వాస్తవాలు. సో హౌ దే హ్యావ్ మేడ్ ద ప్లాన్స్, దట్స్ వాట్ వీ హ్యావ్ టు. బీజేపీ ఒక ఓటు 2 రాష్ట్రాలని కాకినాడలో చెప్తుంది, కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఇవ్వదు. ఎందుకు ఇవ్వదంటే చంద్రబాబు వద్దన్నాడని ఆపుతుంది. నీ రిజల్యూషన్కు చంద్రబాబుకు సంబంధం ఏంటి? ఇట్స్ ఎ బీజేపీ రిజల్యూషన్. బట్ ఫైనలీ ఇన్ ద లాస్ట్ స్టేజ్ వెన్ ద మూమెంట్ ఈస్ ఆన్ ద హై టైడ్, then it was forced to accept it, and Sushma Swaraj like people were supporting it, and Telangana became a reality. So this is the BJP's role. Like that we all accept. Congress, తెలంగాణ రాకపోవడానికి కాంగ్రెసే కారణం. ఎప్పుడు మేమే ఇచ్చినామని చెప్పుకుంటున్న వాళ్ళు, తెలంగాణ ఫస్ట్ రాకపోవడానికి ఎవరు కారణం? కాంగ్రెస్. ఇందిరాగాంధీ 5, 8, 6 అంటది, కానీ తెలంగాణ ఇవ్వనన్నది. 69 మూమెంట్ క్రాష్డ్, 369 people died in the firing. లాఠీ చార్జ్, ఆత్మహత్యలు కావు అవి, ఫైరింగ్ లాఠీ చార్జుల్లో చచ్చిపోయారు. స్టేట్ హ్యాస్ కిల్డ్ దెమ్. దెన్ సో కాంగ్రెస్. దెన్ కమ్స్ నెక్స్ట్ ఫేజ్, కోalition పాలిటిక్స్ వచ్చాయి. కోalition పాలిటిక్స్లో ఇట్ హ్యాస్ నో అదర్ చాయిస్ బట్ ఇట్ హ్యాస్ టు యాక్సెప్ట్, అండ్ ఇట్ ఎంటర్డ్ ఇన్ టు కోalition విత్ టీఆర్ఎస్ అండ్ సెడ్ we are entering and we are going to declare తెలంగాణ అని పార్లమెంటులో ప్రెసిడెన్షియల్ అడ్రస్లో పెట్టింది. కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టింది. ఇవన్నీ కూడా రాస్తూ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సరే, టీఆర్ఎస్, ఇట్ ఈస్ బార్న్ ఫర్ తెలంగాణ అండ్ ఇట్ విల్ హ్యావ్ ద డిమాండ్, అండ్ ఎలక్షన్స్ యాజ్ ఎ స్ట్రాటజీ ఇట్ హ్యాస్ టేకెన్ అప్ తెలంగాణ ఇష్యూ. రైట్, దిస్ ఈస్ ద అనాలిసిస్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అండ్ లాస్ట్ టు elucidate how the popular forms of protest like Million March, Sakala Janula Samme and others broadened the social base of the movement for separate state. Sakala Janula Samme, this is nothing but a big strike by employees. పెద్దన 40+ దినాల స్ట్రైక్ చేశారు అందరూ స్టేట్లో, అన్ని డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ స్ట్రైక్, ఎక్సెప్ట్ ద ఏమంటే యూనిఫార్మ్ సర్వీసెస్. యూనిఫామ్ సర్వీసెస్ అంటే ఏమిటి? పోలీసు, ఫారెస్టు, ఫైర్ సర్వీసు, ఇట్లాంటి సర్వీస్. మరి యూనిఫామ్ సర్వీస్ అంటే మనము రోడ్లు ఉడిచే వాళ్ళు కూడా యూనిఫామ్ వేసుకున్నారు కదా అనుకోకండి. యూనిఫామ్ సర్వీసెస్ విచ్ ఇస్ ఎసెన్షియల్. వాళ్ళందరూ కూడా, ఇప్పుడు డాక్టర్లు కూడా యూనిఫామ్ వేసుకున్నారు కదా, యూనిఫామ్ ఉంది కదా,
కానీ మొత్తం లేదు, ఒక కోర్టు ఉంటుంది అంతే. కానీ యూనిఫార్మ్డ్ సర్వీసెస్ అంటే ఏమిటి గుర్తుపెట్టుకోండి, ఇవే ఫైర్, పోలీసు, హోంగార్డ్స్, తర్వాత ఎవరు ఫారెస్ట్, ఇట్లాంటి వాళ్ళకు స్ట్రైక్ చేసే అధికారాలు లేవు. ఇప్పుడు మీకు తెలంగాణ స్పెషల్ బటాలియన్ వాళ్ళు స్ట్రైక్ చేసి 39 మంది సస్పెండ్ చేశారు, చూస్తున్నారు జరుగుతున్నది. దే ఆర్ రియలీ క్రయింగ్. వాళ్ళు నిజానికి వాళ్ళ డిమాండ్ చాలా నిజాయితీతో కూడిన డిమాండ్, కానీ క్రష్ చేస్తున్నారు గవర్నమెంట్. అంటే ఉద్యోగస్తులు, పోలీసులు అందరేమో పోతారు, వీళ్ళు నెల రోజులు 26 రోజులు పనిచేస్తే 4 రోజులు ఇంటికి పోయే అధికారం ఉంటుందట. ఇంటికి పోకూడదు, 24 గంటలు బటాలియన్లో పడి ఉండాలా. ఏం చేయాలంటే గడ్డి బీకాల, ఏం చేయాలంటే అధికారుల ఇళ్లలో పనులు చేయాలి. వాళ్ళు ఫైట్ చేస్తున్నది జెన్యూన్ డిమాండ్. సిన్స్ ద సిచ్యువేషన్ ఈజ్ వెరీ వెరీ అంటే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఇదే సందర్భంలో చెప్తున్నాను, యూనిఫామ్ సర్వీసెస్కు ఉండవు హక్కులు. సరే, ఈ సకల జనుల సమ్మె మిలియన్ మార్చ్ ట్యాంక్ బండ్ మీద జరిగింది, పెద్ద ఎత్తున ప్రొటెస్ట్. వీటన్నిటి గురించి ఎట్లా ఇవైతే సెపరేట్ మూమెంట్కు ఉపయోగపడ్డాయో రాయాలి. లాస్ట్ క్వశ్చన్, 2009 December 9th స్టేట్మెంట్ ఆఫ్ ద యూనియన్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ వాజ్ ఏ వాటర్ షెడ్ ఈవెంట్. ఎందుకు అంటే గ్రాంటింగ్ ఆఫ్ స్టేట్హుడ్ ఫర్ తెలంగాణ హ్యాస్ ఇర్రివర్సబుల్ అంటే 9వ తారీఖున డిక్లేర్ చేసిన ప్రకటన, చిదంబరం ప్రకటన తెలంగాణను ఇర్రివర్సబుల్ అంటే ఇక తెలంగాణ ప్రక్రియ అనేది జరుగుతుంది, ఇక వెనక్కి తగ్గేది లేదుగా మార్చింది. చర్చించండి, ఏమైంది? తెలంగాణ ఇస్తున్నామని డిక్లేర్ చేయగానే తెలంగాణలో పెద్ద ఊపు వచ్చేసింది, కానీ ఆంధ్రాలో రెసిగ్నేషన్స్తో మళ్ళీ ఒక నిరాశ వచ్చింది. కానీ ఈ ఊపు ఏదైతే వచ్చిందో మళ్ళీ నిరాశలో పోయి కోపంగా మారింది. దాంతో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ప్రొటెస్ట్లు వచ్చాయి, మిలియన్ మార్చులు వచ్చాయి, సాగరహారాలు వచ్చాయి, సకల జనుల సమ్మెలు వచ్చినాయి. సో ద 9th December స్టేట్మెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ ద బేసిస్ ఫర్ స్టెప్పింగ్ అప్ ఆఫ్ ద అజిటేషన్ ఇన్ ద నెక్స్ట్ ఫేజ్ దట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. ఓకే, సో తెలంగాణ మూమెంట్ ఈ ప్రశ్నాపత్రం ఏదైతే ఉందో, ఈ మొత్తం 15 ప్రశ్నలు, వీటిలో 6 కంపల్సరీ, ప్రతి సెక్షన్లో 2 క్వశ్చన్స్ కంపల్సరీగా ఉంటాయి, వాటిని రాస్తున్నారు. తర్వాత వీటన్నిటినీ క్లాస్లో వీ హ్యావ్ డిస్కస్డ్ థ్రెడ్ బేర్ అంటే దీనికి అనుమానం లేదు. కావలిస్తే స్టూడెంట్స్ ఎవరైతే ఏకేఎస్లో కోచింగ్ తీసుకున్నారో వాళ్ళు చూసుకోవచ్చు. ప్రతి చాప్టర్కు, ప్రతి క్వశ్చన్కు ఒక 20-25 స్లైడ్స్ మీ దగ్గర ఉన్నాయి. ప్రతి స్లైడు మీరు ఆ స్లైడ్స్ మెటీరియల్ డైరెక్ట్గా రాస్తేనే ఈ క్వశ్చన్ వచ్చేస్తుంది, అనాలిసిస్ తర్వాత సంగతి. అంత నీట్గా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఐ ఫీల్ దట్ వీ హ్యావ్ డన్ జస్టిస్ టు ద టీచింగ్ అండ్ సబ్జెక్ట్, అండ్ దట్స్ వాట్ వీ కెన్ సీ ఇన్ ద క్వశ్చన్ పేపర్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఆస్పిరెంట్స్, irrespective of whether they are our students or other students or without coaching, నాకు సంబంధం లేదు. మెయిన్ థింగ్, ఈసారి మెయిన్స్ రాసిన అందరి విద్యార్థులకు, సిన్స్ దిస్ వాజ్ ద లాస్ట్ పేపర్, సో నౌ యువర్ జాబ్ ఈస్ ఓవర్. నౌ వీ హ్యావ్ టు సీ వాట్ విల్ హ్యాపెన్ విత్ ద రిజల్ట్స్. సో ఆల్ ద బెస్ట్ టు ద ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.